పులివెందుల ఉప ఎన్నికల్లో బాబాయ్ హత్య విషయం మరొక్కసారి వైరల్ అవుతూ ఉందండి. ఈసారి ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా దోషులు దొరికేస్తారు, నిజాలు బయటపడిపోతాయి. ఎంచేతంటే ఈ బాబాయ్ హత్య విషయం ఆల్మోస్ట్ ఆల్ 2018 సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక ఎలక్షన్లో ఈ బాబాయ్ హత్య విషయం ఇరు పార్టీల వారు కూడా, అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రచార నిమిత్తం వాడుకుంటున్నారు. కొన్ని అరెస్టులు చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు. కానీ అసలు దోషులు ఎవరు అనేది ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. నా యొక్క సొంత అంచనా ప్రకారం చెప్పాలి అంటే ఈ పులివెందుల బై ఎలక్షన్ పుణ్యమా అని చెప్పేసి బాబాయిని హత్య చేసింది ఎవరు, వెనకుండి చేర్చింది ఎవరు, ఆ రోజు చీకటి గదిలో ఏం జరిగింది, ఒక పెద్ద రాజకీయ నాయకుని హత్య చేస్తున్నట్టు అవసరం ఏం వచ్చింది, ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్లో బయటపడిపోతాయి. నో డౌట్ ఈ ఎలక్షన్ అయ్యేసరికి ఖచ్చితంగా బయటపడిపోతాయి. ఏం చేద్దంటే దీనికోసం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే బాబాయ్ హత్యకు గురయ్యారో వాళ్ళ కూతురు సునీత గారు కూడా ప్రచారం చేస్తూ ఆమె ఏమంటది, నా తండ్రి హత్య విషయం ఇప్పటికైనా బయటపడాలి, పడుతుందనే నమ్మకం నాకుందని చెప్పేసి నిన్న ప్రచారంలో చెప్పుకొచ్చింది. షర్మిలమ్మ గారు కూడా అదే మాటను అంటూనే ఆమె మొన్న ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ప్రధాన ప్రచారాస్త్రం బాబాయ్ హత్య కోసమే ఎత్తుకున్నారు. ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. వాళ్ళు ఈ ప్రచారాన్ని మరింత పెద్దదిగా తీసుకెళ్ళి కాంగ్రెస్ని బలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడైతే బలపడిందో వైసీపీ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. సో ఇదిలా ఉంటే టీడీపీ వాళ్ళు ఏమంటారు, బాబాయ్ హత్య పాపం వాళ్ళదే, మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పుకోబోతూ ఉన్నారు. ఇక నిన్న బొత్స సత్యనారాయణరావు గారు మాట్లాడుతూ అతను కూడా ఒక సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేశాడు. ఈ బాబాయ్ హత్య విషయం ఈసారి బయటపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో సీఎంగా ఉన్న సమయంలోనే ఈ హత్య జరిగింది. అప్పుడే మేము సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేసాం ప్రతిపక్ష హోదాలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసాము, నిజాలు బయట పెట్టాము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది కదా, ఇప్పుడు వీళ్ళు ఎందుకు తాస్కారం చేస్తున్నారు, ఈసారి ఖచ్చితంగా బయటపడుతుంది. బొత్స సత్యనారాయణ గారు కొండ బదలగొట్టాడండి. ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక అంతా కూడా బాబాయ్ హత్య చుట్టూ తిరుగుతుంది. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ 3 పార్టీలు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 11 మంది నామినేషన్ వేశారు. 11 మందిలో 3 పార్టీ తీసేస్తే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ తీసేస్తే 9 మంది ఇండిపెండెంట్ ఉన్నారు. ఒక విషయం చెప్పనా మీకు, ఈ 9 మందిలో ఒక ఇండిపెండెంట్ ఉన్నాడు. అతని పేరు వచ్చేసి మొన్నే అరెస్ట్ అయ్యాడు. అతను యాదాటి సునీల్. ఇతను బాబాయ్ హత్యలో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఇతను ఇండిపెండెంట్గా ఇతను కూడా పోటీలో ఉన్నాడు. మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ఈ బాబాయ్ హత్య విషయం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంది. డెఫినెట్గా నిజాలు అయితే బయటపడతాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే హేమంత్ రెడ్డి క్యాండిడేట్గా ఉన్నాడు. మరి ఇతని తండ్రి మహేశ్వర్ రెడ్డి, ఇతను వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ. ఇతను ఏదో రోడ్డు ప్రమాదంలో అనుకుంటాను అకాల మరణం చెందితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే, మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి బాగోలేదు, ప్రజల నుంచి వాళ్ళకి ఎటువంటి ఆమోద ముద్ర లేదు కాబట్టి సానుభూతిని మట్టుకు మాత్రమే నమ్ముకుని ఎవరైతే మృతి చెందాడో అతని కుమారుడు హేమంత్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎలక్షన్లో కంటెస్ట్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా పులివెందుల ఎన్నికల్లో ఇతను కంటెస్ట్ క్యాండిడేట్. ఇక రెండోది టీడీపీ ఎవరు పెట్టారు, బీటెక్ రవి, అంటే అతను పులివెందుల ఇన్ఛార్జ్. అతను సతీమణి లతారెడ్డిని వాళ్ళు నామినేషన్ దాఖలు చేయించడం కూడా జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ నుంచి కూడా ఒక అభ్యర్థి ఉన్నారు. అతని పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేటే, 2-3 వేశారట, స్కూటీలో పోతాయి. కానీ ఒక అభ్యర్థి అయితే కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు. షర్మిలమ్మ కూడా అతనితో ఆ కాంగ్రెస్ అభ్యర్థి లేడీయే ప్రచారం చేస్తా అంటున్నారు. ఇంకోటి నేను ఇందా చెప్పాను కదా, ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇతను సునీల్ యాదాటి సునీల్, ఇతను కూడా ప్రచారంలో ఉన్నాడు. అయితే ఈ జెడ్పీటీసీకి సంబంధించి పులివెందుల రూరల్లో దాదాపుగా 10,600 ఓట్లు ఉన్నాయి. 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
ఇప్పటికే చిన్న చితక ఘర్షణ జరుగుతూ ఉన్నాయి. దీంతో 50 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, 16 మంది టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. సో పోరు రసవత్తరంగా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది పోరు. మీకు అందరికీ తెలుసు పులివెందల్ అంటే రాజశేఖర రెడ్డి గారి అడ్డా. 1978లో తొలిసారిగా అతను అక్కడ శాసనసభ్యుడిగా నగ్గాడు. పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు నగ్గారు, చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు నగ్గారు. ఒకేసారి వీళ్ళిద్దరూ కూడా ఒకే పార్టీ నుంచి వీళ్ళిద్దరూ తొలిసారి శాసనసభ్యులు అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ విషయానికి వస్తే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల్లో 1978లో విజయం సాధించారో అప్పటి నుంచి కూడా అది వైఎస్ అడ్డాగా మారిపోయింది, పూర్తిగా వైఎస్ అడ్డా. మా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అది ఇంకా ఆ అడ్డాగానే అలా కంటిన్యూ చేసుకోగలిగాడు అతను. కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ పులివెందుల మరి ఈ కడప పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం కూడా జరుగుతుంది. మొన్న ఎలక్షన్లో అవినాష్ రెడ్డి ఎంపీగా నగ్గాడు. అవినాష్ రెడ్డి కూడా ఈ బాబాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడే. అయితే మొన్న 2024లో పులివెందుల నుంచి మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 61,687 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించడం జరిగింది. ఓకే, ఇంక ఇది ఇలా చూస్తే పులివెందుల విషయానికి వస్తే మనం బాబాయ్ హత్య ఎందుకు బయటపడ్దని నేను అంత క్లారిటీగా చెప్పగలుగుతున్నానంటే, ఈ బాబాయ్ హత్య అనేది ఎన్నికల్లో ప్రచారం కోసం చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఎంక్వైరీ చేశారు, అతను కూడా కస్టడీలో తీసుకున్నారు. ఈ యాదవ్ సునీల్ కూడా మరి కస్టడీ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ పక్కన మరి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు మరి ఆమె సునీత గగ్గోలు పెడతా ఉంది. నా తండ్రిని చీకటి గదిలో బంధించి హత్య చేశారు, ఈ హత్య తాలూకు వివరాలు బయటకు రావాలని చెప్పేసి ఆమె అంటూ ఉంది. బొత్స సత్యనారాయణ గారు అయితే మరి చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది కాబట్టి మరి అతనికే దీని బాధ్యత వహించేసి ఇతను చెప్తా ఉన్నాడు. అయితే ఇకనైనా నిజాలు బయటపడతాను. ఎందుకంటున్నానంటే ఎంతకాలం దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ విషయం ఇలాగే జరుగుతూ ఉంది. అటు టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవ్వచ్చు, ఎన్నికల్లో రాయలసీమకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ బాబాయ్ హత్యని బాగా తీసుకెళ్తూ ఉన్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు, ఏ పార్టీ మట్టుకు ఆ పార్టీ రాజకీయ లబ్ధి పొందడం కోసం చూసుకుంటున్నారు, కానీ అసలు విషయాన్ని బయట పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడ లాజిక్ని మీరు గమనించండి. ఇక్కడ ఓటర్ని అమాయకుడు చేస్తున్నాడా అనిపిస్తుంది నాకు. రాజకీయ పార్టీలు ఓటర్లను అమాయకులు చేస్తున్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హత్య జరిగింది, ఓకే, అతను సిబిఐ ఎంక్వైరీ వేయలేదు, కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నిజాలు బయట పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాడు, అతను కొన్ని అరెస్టులు చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొన్ని అక్కడితో ఫైల్ క్లోజ్ అవ్వలేదు కదా. అక్కడితో వీళ్ళ సునీత గారు ఎవరైతే తండ్రి వివేకానంద రెడ్డి ఆ కూతురు ఉందో సునీత, ఆమె సాటిస్ఫై అయిపోలేదు కదా. నిజమైన దోషులు దొరికేసరైనా ఆమె వెంటలేదు కదా. ఆమె ఇంకా నిజమైన దోషులు తీయాలి, కేసు ఇంకా విచారణ చేయాలి అంటూ ఉన్న నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. మరి ఇప్పుడు కూడా ఏం రాదు. ఇంకెంతకాలం ఇంకా అంటే 2029 ఎలక్షన్లో కూడా రాయలసీమలో ఈ బాబాయ్ హత్యని తీసుకెళ్తారా? అసలు నిందితులను బయట పెట్టరా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది నేను చెప్తా ఉన్నాను. ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క విషయం బయటపడుతుంది. ఇరు పార్టీలు ప్రత్యర్థులు వాదోపవాదాల్లో అసలు నిజాలు కోర్టు చెప్పకపోయినా, కేసు పూర్వఫలం రాకపోయినా ప్రజలైతే గ్రహిస్తారు. థ్యాంక్ యూ.